ఉండేవాడు. అన్న వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు అని మేము ఒక నిక్ నేమ్ పెట్టామన్నా, స్టేజ్ అండ్ మైక్ అని ఒక నిక్ నేమ్ పెట్టాము. సో నేను అట్లా కాదు, నేను కూడా అవకాశం ఉన్నప్పుడల్లా స్టూడెంట్స్ మాట్లాడడానికి ఇష్టపడతాను అనమాట. అందుకని అంటే అవుట్లైన్ స్టూడెంట్స్కి ఇష్టం వెరీ గ్రేట్ సక్సెస్ ఇన్ దే లైఫ్ నేర్పించారు. ఎందుకంటే ప్రభు చెప్తూ వచ్చినట్లుగా ఒక గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చిన వాడికి వాడి ఫలం పోగొట్టుకున్నప్పుడు గిన్నెడు సన్నీళ్ళు కాదు, వీళ్ళు చాలా చేశారనమాట. కాబట్టి ఖచ్చితంగా లైఫ్లో మీరు ప్రభుత్వం ఖర్చు పెట్టిన టైం అది కొంచెమా లేకపోతే ఎక్కువ శ్రమ పడ్డారా, ఎక్కువ టైం ఇచ్చారా, దేని కూడా మన దేవుడు దానికి తగినట్లుగానే మల్టిపుల్ ఫోల్డ్స్లో మీకు రిటర్న్ ఇస్తారు, ఫిజికల్గా కూడా ఇస్తారు. డోంట్ వరీ. ఆయన టైంలో అద్భుతంగా మీ లైఫ్లో ఆయన బ్లెస్ చేస్తాడు. మీరు ఆశపడతా ఉంటున్నవాడు మీ కెరీర్లో, మీ ఫ్యామిలీలో, మీ ప్రతి అవసరంలో, అది చిన్నది పెద్దది సిల్లీగా కూడా అనిపించవచ్చు, వాటిలో కూడా మీరు ప్రభుత్వం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని ఆయన తీరుస్తాడు. అంతకుమించి దేవుడి రాజ్యంలో మీకు గొప్ప బహుమానాన్ని సిద్ధపరుస్తారు. కాబట్టి మీరు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా కానీ, ఇప్పుడైతే ఎట్లాగా పరిచయంలో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారో నా అందుబాటులో ఉంటే స్టూడెంట్ మినిస్ట్రీ, ఒకవేళ అక్కడ స్టూడెంట్ మినిస్ట్రీ లేకపోతే చర్చ్ మినిస్ట్రీ, సువార్త, అంటే ఏ విధంగానైనా కానీ దేవుని పనిలో ఉండడానికి మొదటి ప్రయారిటీ ఇవ్వండి. మీరు ఆల్రెడీ మంచిగా ఈ సంవత్సరం వర్క్ చేస్తూ వచ్చారు, ఇది కంటిన్యూ చేయండి. మీతో పాటుగా ఏ గుడికి అయినా కానీ దానికైనా ముందు పనిచేయడానికి, మంచి సహవాసంలో కొనసాగడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండండి. మీ ఎఫర్ట్స్ మీరు పెట్టండి, అది కెరీర్ పరంగా మినిస్ట్రీ పరంగా. రిజల్ట్ ప్రభు ఆయన టైంలో ఆయన చిత్తాన్ని బట్టి ద బెస్ట్ ఇస్తాడన్న. దాన్ని చూసి మీరు షాక్ అవుతారు, మిమ్మల్ని చూస్తున్నా నేను కూడా షాక్ అవుతాను. కాబట్టి ఈ పార్టీ కొద్దిమంది జాబ్స్ వచ్చి ఉంటాయి, హ్యాపీగా జాబ్స్లో జాయిన్ అయిపోండి. అది నచ్చకపోతే జాబ్స్ కోసం ట్రై చేయండి. జాబ్ కోసం ట్రై చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు, హైయర్ స్టడీస్కి వెళ్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఇప్పటివరకు ఎట్లాగైతే నమ్మకంగా నిలబడ్డారు అట్లా దేవుని కొరకు నమ్మకంగా నిలబడండి. ప్రాబ్లం ఏంటంటే అది 20 years బ్యాక్ మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య అన్నమాట. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు 40 మంది 50 మంది కనపడుతూ ఉండేవాళ్ళము. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది నిజంగా గ్రాడ్యుయేట్స్ అయ్యారు, లేకపోతే ఎంతమంది నిజంగా మినిస్ట్రీలో కొనసాగుతూ ఉంటున్నారు, అట్లీస్ట్ స్టూడెంట్ మినిస్ట్రీ కాకపోతే మిగతా మినిస్ట్రీస్లోనైనా కానీ నమ్మకంగా నిలబడి కొనసాగుతూ ఉన్నారు అంటే ఆ లెక్కలు తీస్తే 20-25% కంటే ఎక్కువ కనపడలేదు. చాలా కొద్ది మంది ఉండిపోయారు. అట్లా కాదు, ఇక్కడ నుంచి ఎంతమంది బయటకు వెళ్తూ ఉంటున్నారో అంతమంది రేపు పొద్దున సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే మంచి పరిచారకులుగా మీరు తయారవ్వాలి. అది మీరు జాబ్ చేసుకుని మీరు స్టూడెంట్స్గా ఉంటున్నాయి, లేకపోతే పెళ్ళైన తర్వాత మీ ఫ్యామిలీస్తో ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు నిజంగా అంటే మనం చూసే ఫ్రూట్ చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, గ్రేట్ సక్సెస్ మీ లైఫ్లో చూడాలి. స్పిరిచువల్గా మీలో నుంచి గొప్ప నాయకులు రేపొద్దున చూడడానికి యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సమస్య ఏంటంటే మంచి స్పీకర్స్ లేరు. స్పీకర్స్ అంటే మేము స్టూడెంట్స్గా ఉన్న టైంలో మాకు వేళ్ల నుంచి చెప్పుకోవడానికి చాలా మంది ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. సో మంచి నాయకులు లేరు. సో ఎవరి వాళ్ళ డినామినేషన్స్ లేదా వాళ్ళ సిద్ధాంతాలను పట్టుకొని క్రైస్తవ సమాజాన్ని గందరగోళంలో నెట్టేశారు. కానీ దేవుని కొరకు నిలబడి పనిచేసే మంచి నాయకులు తగ్గిపోతూ ఉన్నారు అన్నమాట. కాబట్టి రాబోయే రోజుల్లో మీలో నుంచి అటువంటి మంచి నాయకులను చూడాలని కోరుకుంటున్నాం. అది ప్రభువుని కూడా మేము ప్రార్థన చేస్తాం మీ గురించి కంటిన్యూస్గా. కాబట్టి అది మనసులో పెట్టుకోండి. మీరున్న చోట ప్రభు కొరకు టైం ఇవ్వడానికి ఇప్పటిలాగానే నిర్ణయం తీసుకొని నిలబడండి. దేవుడు అన్ని విధాలు బ్లెస్ చేస్తాడు. మీ కష్టాన్ని, మీ మినిస్ట్రీని బ్లెస్ చేస్తాడు. ఫిజికల్గా కూడా మీ నీడ్స్ తీరుస్తాడు, మిమ్మల్ని తలగా నిల్చోబెడతాడు. సో రాబోయే రోజుల్లో అట్లాంటి నాయకులుగా మిమ్మల్ని చూడాలని ఆశపడుతూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా. ఎస్పెషల్లీ మీకు. ఓకే, ఆల్ ద బెస్ట్. I wish to see you a great success in your future. Okay.